హరే 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 కృష్ణ హరే హరే కృష్ణ. ఈ ఊరి పేరేమి? డాకోర్. డాకోరు. అక్కడ శ్రీ విగ్రహం పేరేమో చూసారా? గుజరాతీలో ఉంది, హిందీలో కూడా ఉంది అక్కడక్కడ, ఒకచోట ఇంగ్లీష్లో కూడా రాశారు. రణచోర్ రాయ్ అని. రణచోర్, రణచోర్ రాయ్. రణచోర్ అంటే ఎక్కడి నుంచి పరిగెత్తే? ఎవరితో యుద్ధం చేశారు? జరాసంధునితో యుద్ధం. కొండ మీద. సారి 17 17 సార్. 18 17 18 సారి. 17 సార్లు దండెత్తాడు. అప్పటికే 18వ సారి వచ్చేట. రణచోడ్ అంటే యుద్ధం నుంచి పారిపోయాడు అని అర్థం. పారిపోయి ఎక్కడికి వచ్చాడు? ద్వారక. జునాగఢ్ అని ఒకటి ఊరు ఉంది గుజరాత్ లో వస్తుంది. జునాగఢ్. కృష్ణుడు బలరాముని వెంట పడతారు. ఎవరు? హరే కృష్ణ హరే కృష్ణ. వినండి, రామం అంటే వినాలి, కథ వినాలి. అక్కడ ఏం చూసి వచ్చారు? ఇప్పుడు ఏం తెలియదు, ఏదో విగ్రహం ఉంది చూసామా అనుకుంటారు, అంతకుమించి ఏం లేదు. యాత్రకు వెళ్ళడం అంటే వినటం ముఖ్యం. అటువంటి స్థలాలకు వెళ్ళినప్పుడు అది వింటే మన హృదయంలో నిక్షిప్తం అవుతుంది. లేకుంటే ఎన్నిసార్లు చూసామో బాగుంది, మళ్ళీ మన వ్యవహారాలు మనకే ఉంటాయి. దానికి 13,000 ఖర్చు పెట్టుకొని రావాల్సిన అవసరం లేదు. ఈ డబ్బు వృధా, ఈ సమయం వృధా. టూరిజంలో వెళ్ళొచ్చు కావాలంటే దానికి, కానీ తీర్థయాత్రల్లో అంటే 13,000 వృధానే. హరే కృష్ణ. కృష్ణుడు బలరాముడు మథురలో ఉన్నప్పుడు జరాసంధుడు 17 సార్లు దాడి చేశాడు. 17 సార్లు ఓడిపోయాడు. 18వ సారి మళ్ళీ దాడి చేసినప్పుడు మరి అప్పుడు ఎందుకు పారిపోయి వచ్చారు కృష్ణుడు బలరాముడు ఇద్దరు? ఇంకా మిగతా సైన్యాన్ని తీసుకురావాలి. ఎందుకు పారిపోయి వచ్చారు? కృష్ణ పుస్తకం చదివినారు. ఒకే చోట అందరినీ అసురులను అదే కాలేవాళ్ళు జరాసంధుడు అందరు వస్తున్నారు. అదే ఇక్కడ రుక్మిణి సందేశం వస్తుందని కృష్ణుడికి తెలుసు. అందు గురించి అక్కడి నుంచి చోడ్ అంటే హిందీలో వదిలిపెట్టడం. యుద్ధం వదిలిపెట్టి పారిపోయిన వ్యక్తి రణచోర్ అంటే రణచోర్ రాయ్ అంటే రాజు. రాయ్ అంటే రాజు, రారాజు అని అర్థం. యుద్ధం నుంచి పారిపోయిన రారాజు. మనకు దక్షిణ భారతదేశంలో ప్రతి ఊర్లో కనీసం 2-3 రామాలయాలు ఉంటాయి. అలాగే గుజరాత్ లో ప్రతి ఊర్లోనూ 3-4 కనీసం రణచోర్ రాయ్ మందిరాలు ఉంటాయి. తిరిగివాడై పారిపోతే పూజ చేస్తారా? కానీ భగవంతుడు పారిపోయినా కూడా అది ఒక అందం. భగవంతుడు ఏం చేసినా అందమే. దొంగతనం చేసినా కూడా అందమే, యుద్ధం చేసినా అందమే. ఏమి అఖిలం మధురం అని భగవంతుడు పారిపోయాడు. పారిపోయిన వ్యక్తిని పూజిస్తున్నారంటే ఆ పారిపోవడంలో ఎంత గొప్పతనం ఉంది. ఏం గొప్పతనం ఉంది పారిపోవడంలో? మనం కూడా పారిపోవచ్చు కదా, పారిపోలేమా? మరి ఏం గొప్పతనం? ఇక్కడ రుక్మిణి తన హృదయాన్ని కృష్ణుడికి అప్పచెప్పింది, కృష్ణుడికి అర్పించింది. ఒకటి రుక్మిణి కోరిక తీర్చాలి కాబట్టి ఇక్కడ సమయం అయింది. అక్కడ వచ్చి జునాగఢ్ అనే ఒక ఊరుంది. అక్కడ ఒక పర్వతం పైకి ఎక్కుతారు కృష్ణ బలరాం. గుర్తుందా? ఏం పేరు దాని పేరు? గుర్తులేదు. ప్రావర్ష అనే వస్తుంది. ప్రావర్ష పర్వతం. ప్రావర్ష అంటే ఎప్పుడూ వర్షం కురుస్తూనే ఉంటుంది. గుర్తుంది ఎవరికైనా? ప్రావర్షణ పర్వతం అనే వస్తుంది. ఆ పర్వతానికి జరాసంధుడు చుట్టూ అగ్గి పెడతాడు. ఎందుకు పెట్టాడు? కృష్ణుడు బలరాముడి కోసం ముందు వెతుకుతారు. వెతికి ఎక్కడ కనిపించకుంటే ఎక్కడో కొండపైన ఉంటారు అని చెప్పి చుట్టూ అగ్గి పెట్టేసి వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? ఇక కృష్ణుడు బలరాముడు చనిపోయారు, ఎక్కడైనా ఉన్నా కూడా చనిపోతారులే అని చెప్పి. కానీ కృష్ణ బలరాం ఏం చేశారు? ఎంత ఎత్తు నుంచి దూకారు? 17,000 అడుగులు. కొలత కూడా చెప్పారు. 132 కిలోమీటర్లు. మైళ్ళు చెప్పారు కదా, 80 మైళ్ళ 80 మైళ్ళు. 15 ఎనిమిదిలు ఎంత? 16 ఎనిమిదిలు ఎంత? ఓకే, అంతే. 132 కిలోమీటర్లు.
కరెక్ట్ చెప్పారు నాగేంద్ర బాబు. హరే కృష్ణ. వైకుంఠ ప్రభు చెప్పారు, పరంపరలో మీరు చెప్పారు. అదే పరంపర గొప్పతనం. హరే కృష్ణ. 80 మైళ్ళ ఎత్తు నుంచి 80 కానీ కొంచెం ఇంకా ఎత్తే ఉండొచ్చు. 80 మైళ్ళ ఎత్తు పర్వతం నుంచి దూకారు. ఏమన్నా గాయాలయ్యా? ఏం కాలేదు. అక్కడి నుంచి ద్వారకాకు వచ్చారు. అది పరిస్థితి. ద్వారకా నిర్మాణం అప్పటికే అయ్యి ఉన్నది. రుక్మిణీదేవి కోసం ఈ విధంగా రావడం. అక్కడ మొన్న అక్కడ చెప్పారు కదా, ఈ విగ్రహం, ఈ కృష్ణుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఇక్కడికి? ద్వారకా ద్వారకా నుంచి వచ్చాడు. ద్వారకాకి ఎక్కడి నుంచి వచ్చాడు? బృందావనం నుంచి, మధుర నుంచి. హరే కృష్ణ. ప్రసాదం సరిపోయినట్లే. ఎక్కువైంది. బృందావనం నుంచి, మధుర నుంచి వచ్చాడు ద్వారకకు. వచ్చేటప్పుడు పారిపోయి వచ్చాడు కనుక రణచోరాయ్. అంటే ఇది ఈ విగ్రహము ద్వారకాధీశు రణచోరాయ్ 2 పేర్లు ఉన్నాయి. అక్కడి నుంచి ఎవరు తోడుకొని వచ్చారు ఇక్కడికి? సందేశం. ఇక్కడికి ఈ ఊరికి ఎవరు తోడుకొని వచ్చారు? ఏం పేరు ఆయన పేరు? ద్వారక ఎవరు? మా రథసారథి, కృష్ణుడు రథసారథి. ఆయన ద్వారకా లీలలో ఉంటాడు. మళ్ళీ గ్లూకోజ్ ఎక్కించుకోవాలని ఎండలో అండి. ఎవరు చెప్తారు పేరు? బుడానా. బుడానా అనే ఒక భక్తుడు ఈ ఊరు నుంచి ప్రతి పౌర్ణమికి వెళ్ళి దర్శనం చేసుకునేవాడు. హెలికాప్టర్లో వెళ్ళి నడుచుకుంటూ. ఎంత దూరం తెలుసా ఇక్కడ నుంచి? ఇప్పుడు మన బస్సులో వచ్చినది, రాత్రి అంతా వచ్చినాం. పోర్బందర్ 100 కిలోమీటర్లు. పోర్బందర్ నుంచి సోమనాథ్ 100. అక్కడి నుంచి ఇక్కడికి రాత్రి అంతా వచ్చినాం. 300 కిలోమీటర్లు. మొత్తం 500 కిలోమీటర్లు. ప్రతి నెల 500 1000 కిలోమీటర్లు నడిచేది ఆయన. అప్పటి వాళ్ళు కొంచెం బలం కదా, 50 60 నడిచారు అనుకో రోజుకి. 50 నడిచారు అనుకో, ఎన్ని రోజులు పడుతుంది?